నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇక మీకు అదే సంచలనం ఇవ్వాల. అందరికీ నమస్కారం అన్న. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ డివిజన్ రావడం జరిగింది. ఒక్కొక్క నాయకుడు పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సాగుతున్నటువంటి ఈ మెంబర్షిప్ డ్రైవ్ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మీరే చూసిన ప్రజలే స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని మెంబర్షిప్ చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాని తగ్గట్టుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా యాక్టివ్ గా ఈ మెంబర్షిప్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున మెంబర్షిప్ జరుగుతూ ఉన్నది. ఇలా ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీ కూడా తేడాను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని చెప్పి ప్రజల విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి ఇలా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ చేసుకుంటున్న విషయాన్ని ఇలా మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. అంటే మళ్లీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించే విధంగా ఇలా 75 లక్షల ఓట్లు మాకు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని మెంబర్షిప్ చేయాలని చెప్పి ఒక టార్గెట్ చేసుకుని మేము ఇవాళ మెంబర్షిప్ చేస్తున్నాం. కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ అప్పీల్ చేయాలి. సేమ్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం అన్నారు. అప్పుడు కేసీఆర్ కూడా విమోచన దినోత్సవం అన్నాడు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? విమోచన దినోత్సవం అన్ని పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఏమంటున్నారు? ప్రజాపాలన దినోత్సవం అట. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాకుండా ఏం పాలన చేసింది? మరి ఇన్ని రోజులు మీరు చేసిన పాలన ఏంది? ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి కారణం ఏంటి? ఇన్ని రోజులు మీరు పాలించేది ప్రజాపాలన కాదా? ప్రజాపాలన కాదనే ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజల ఆలోచన దృష్టిలో ఉంచుకునే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విషయాన్ని గుర్తించే ఇప్పటి నుంచి ప్రజాపాలన దినోత్సవంగా మీరు ప్రకటించుకున్నారు. వాస్తవం. ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతు భరోసా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా, రుణమాఫీ సరిగా వేయకుండా రైతులను నడ్డి విరిచే విధంగా, రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన. ఉద్యోగులకు 5 డిఎల్ ఇస్తామన్నారు, పీఆర్సీ ప్రకటిస్తామన్నారు, ప్రమోషన్లు ఇస్తామన్నారు. అది ఇయ్యలే. ఇట్లా మోసం చేయడమేమి ప్రజాపాలన. ఇవాళ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్కచిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన. అంతెందుకనగా కుక్కలు కరుస్తున్నాయి రోడ్డు మీద, కుక్కలు పసిపిల్లలను చంపుతున్నాయి, పెద్దోళ్ళని కరుస్తున్నాయి. ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన. చెప్పండి, ఏంది ప్రజాపాలన అంటే? ప్రజల దృష్టి మళ్లించడమే, 6 గ్యారంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన. దాంతో హైడ్రా పేరుతో హైడ్రామా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు, మీరు కూల్చుకుంటారా
వాళ్ళు కూల్చేయమంటారా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. ఎందుకు కూల్స్తారు, ఎందుకు కూల్చుకోవాలి? మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్న, ఇల్లు కట్టుకునే ముందు, జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్నారు. వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప, అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన. ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? అంటే పేదవాడిని పలకరించడానికి, మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం? మీరు ఏనాడు వెళ్ళరు, మీరు పలకరించరు. దళితులంటే తేలిక స్వభావం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్తాడు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా? అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత, అంటరానితనాన్ని వేలెత్తి చూపిస్తా ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా. మీరేమో పట్టించుకోరు, మీరేమో దాడులు చేయిస్తారు, మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు, మీరేమో అమానుషాలు చేయిస్తారు. చివరికి మా చుట్టాలు గారు వాడుకుంటారు. కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావు కేకలు పెట్టడం, ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తా ఉన్నా. అణగారిన కులాలలో పైకొచ్చి, రాజకీయాల్లో పైకొచ్చి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే వరదలు వచ్చినాయి. వరదలు వస్తేనో అదే తంతు. బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథలు లేరే. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? 3 బోట్లే లెక్క చెబుతా ఉన్నారు, మిగిలిన 2 బోట్లు ఏమైనాయి? ఈ బోట్ల యజమాని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు. దాన్ని స్వయాననే మీ ఇరిగేషన్ మంత్రే చెప్తా ఉన్నాడు. అట్లాగే రామ్మోహన్ అనే అతను కోమటి జయరాంకి స్వయానా బంధు. అతనే పార్టీ? కోమటి జయరాం ఏ పార్టీ? లేకపోతే మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు, ఇరిగేషన్ మంత్రి. ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయాన దగ్గర. అతనే పార్టీ? అంటే దేవినేని ఉమా ఏ పార్టీ? దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు, కోమటి జయరాంకు దగ్గర వాళ్ళు, మరి లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే, మీరు దానిని ఆసరాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే, పాపం వరదలప్పుడు అతను లేనే లేడు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. తలసల రఘురాం గారంట ఒక ప్లాన్, చక్కని ప్లాన్ గీశారు. మరలా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ. వీళ్ళంతా నందిగాం సురేష్ అనుచరులంట. మీరు కేసులు పెట్టడానికి, మీరు కేసుల్లో ఇరికిస్తానికి, మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎటుపోతాయి? దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతా ఉన్నా. ఇకపోతే మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణ అంటూ ఉన్నారు. ఉదాహరణకి పల్నాడు ప్రాంతం తీసుకుంటే, పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ కళ్ళు లేని కపోజలాగా ఉంది. ఉదాహరణకి పిడుగురాళ్ల ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు
లేకపోతే గురజాల నియోజకవర్గంలో వెన్నా రాజశేఖర్ రెడ్డి వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కశ బుద్ధితో. మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్ అయితే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపు ఆడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబేంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివి రా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికో బలవంతరో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నూనె అప్పుడు ఒప్పుకుంటాను, రిజైన్ చేయి. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించొస్తావు. ఇసుక మాఫియా చేసి 3 లక్షల టన్నుల పైన ఇసుక మింగేసి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉండి ఇసుక దొంగగా మారి 100 ఎకరాల్లో అరటి చెట్లు నరికేసి రైతుల్ని బజార్న పడేసి నరకడమే కాకుండా వాటిని తగలపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వేసిన సీసీ రోడ్లని తవ్వేసుకొని కంకర అమ్ముకొని చివరికి వరదలు వచ్చిన సమయంలో కుట్ర పన్ని అతని ఇసుక దందాని ప్రోత్సహించే ఆ పడవల్ని బ్యారేజీల దగ్గరికి పంపించి
గేట్లని నాశనం చేసి ఏకంగా బ్యారేజ్నే కూల్చేయాలని చూసి లంక గ్రామాలు మునిగిపోతే వేల మంది ప్రజలు చనిపోతారు, దాని మీద మనం శవరాజకీయం చెయ్యొచ్చు అనే ఆలోచన విధానం చేసిన ఈ నందికం సురేష్ని అన్నిటికీ మించి దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ని లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయభ్రాంతులు చేసి తలలు పగలకొట్టి పార్టీ ఆఫీస్ని విధ్వంసం చేసిన నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావు. అది అంతేకాకుండా ఇంకోటి కూడా అడుగుతున్నావు, నీ నెక్స్ట్ పరామర్శ ఎవరో కూడా మేమే చెప్తాం. ఒక మైనర్ బాలిక నీ లైంగిక వేధింపులతో ఆ అమ్మాయిని హింస పెట్టి పోస్కో యాక్ట్ కింద అరెస్ట్ అయిన వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అందుకే ఈవీఎంల మీద కూడా గొడవ జరిగింది. చాలా మంది చెప్తున్నారు పోయినసారి జరిగిన ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఈ ఎన్నికల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, కోర్టులు పట్టించుకోదు. ఎక్కడికి వెళ్ళాలి? వీ హాస్ టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, హక్కుల కోసం పోరాడే అన్నల దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ప్రతి ఆలోచన పరుడు గారిని, అందరూ మాట్లాడుతున్న రాజ్యాంగాన్ని, హక్కుల్ని తీసేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో దాదాపు 5,000 మంది డాక్టర్లు తయారయ్యే ఒక విధానాన్ని చేస్తే వీళ్ళందరినీ కూడా ప్రైవేటైజ్ చేస్తారట. అంటే తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారు? యశోదాలోనో లేకపోతే ఇంకొక దానిలోనో ఎక్కడికో వెళ్ళిపోతారు, లేకపోతే ఓన్గా పెట్టుకుంటారు. పేదవాడు ఆరోగ్యాన్ని ఎవడు చూడాలి? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్? గవర్నమెంట్లో ఉండి, ప్రభుత్వంలో ఉండి మీరు ప్రత్యేకమైన జీవోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఊరుకోవటానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేదు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విద్యార్థి ఉద్యమాన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధానంలో నడపబోతుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. రెండో అంశం, ఇందాక ఆయన ఇంట్లో ఉండటానికి పాపం ఆ ఇల్లు ఉండటం లేదో ఆయనకి ఇష్టం లేదో నాకు తెలియదు, కానీ మొన్న 10 రోజులు బయట బురదలో నుంచి బయటకు వచ్చానని చెప్తున్నాడు. ఈరోజు మళ్ళీ కాకినాడలో తేలాడు. తేలేంటంటే మళ్ళీ కాళ్ళలో కొట్టుకోవడం అనుకోవద్దు మీరు. ఆయన దేనిలోనూ పోయి ఉంటాడు, హెలికాప్టర్లోనూ దేనిలోనూ. అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వెళ్తే నందిగం సురేష్ అనే ఒక మాజీ ఎంపీని జైల్లో ఉంటే చూడటానికి వెళ్తే రిమాండ్లో తండోపుతలాలుగా జనాలు వస్తే ఆ జనాలను చూసి తట్టుకోలేక, ఒరి నేను బురదలో ఉంటే నా దగ్గరికి ఒక్కడు రాలేదు, నేను బురదలో కష్టపడి పనిచేస్తుంటే ఇంకా జనాలే నన్ను తిడుతూ ఉన్నారు, జగన్ పోయినప్పుడేమో అయ్యా నువ్వు లేవు కాబట్టి అయిపోయిందయ్యా అని జగన్ మెచ్చుకుంటా ఉన్నారు, ఈ జనం ఏంటి? అతను మళ్ళా నిన్న గుంటూరు వెళ్తే దాదాపు 1,00,000 మంది జనం వచ్చారు. ఈ జనానికి బుద్ధి లేదా? జనానికి బుద్ధి లేదని రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఉంటాడు అసలు? అంటే మీరు అసలు ఎవరిని గౌరవిస్తారు? అంటే మీ కుటుంబాన్ని మీరు మొత్తం ఏలాలని అనుకున్న విధానం ఏదైతే తప్పుడు విధానం అని చెప్తున్నాను. ఆయన మాట్లాడుతున్నాడు, నేరస్తుడితో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుంది. దయచేసి ఓసర వెళ్ళి ఫోటో ఎవరి దగ్గర ఉంటే మీరు ఆ టీవీల్లోనో వాట్సాప్లోనో లేకపోతే ఇంకోనో పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు నేరస్తులతో రాజకీయం చేయాలంటే సిగ్గేస్తుందట. ఫస్ట్ నేరస్తుడు నువ్వే కదా. నీతోటి రాజకీయం చేయాలంటే సమాజం సిగ్గుపడింది. నీతో రాజకీయం కొంతకాలం నడిపిన తర్వాత మీ మామే అన్నాడు, ఇంత దుర్మార్గుడితోటి నేను రాజకీయం చేశానా, పిల్లనిచ్చానా అని. వాట్ నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్? జగన్ ఈజ్ ఏ పబ్లిక్ మ్యాన్. అయితే ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు సీట్ల పరంగా, బట్ హీ హెస్ గాట్ వండర్ఫుల్ చరిస్మా ఇన్ ద పీపుల్, అమంగ్ ద పీపుల్, అమంగ్ ద సొసైటీ. ఆ చరిస్మా నాయకుడికి లేకపోతే తండోపుతండాలుగా ఎంట పడరు. గెలుపు ఓటములు అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసాధారణం. మేమే ఇది లేనంత మాత్రాన మేము ముసుగేసుకొని లేకపోతే ఇళ్లలో దుప్పుడు కప్పుకొని పడుకోట్లా. జగన్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు, టైం టేబుల్ ప్రకారం ప్రచారంలో ఉంటున్నాడు, పేద ప్రజల కోసం పోరాటంలో ఉన్నాడు.
ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద డెమోక్రసీ. మీరు ఓడిపోతే ఎటు పోతారు, కనపడరు. ఈ మధ్య ఒక రెడ్ బుక్ అనేది ఒకటి తీసుకొచ్చారు. అసలు దానిలో ఏం హక్కులు ఉంటాయో తెలియదు. రెడ్ బుక్లో ఎవడికన్నా హక్కులు ఉంటాయా లేదా? మీరు కరెక్టే, కొట్టాలి, చంపాలి. కొట్టిన తర్వాత వాడిని ఆడబెడతారు. వాడికి ఏమైనా ఒక ఇంజక్షన్ అన్న ఇస్తారా లేదా, పెన్సిలిన్? ఆ రెడ్ బుక్ సంగతి ఎంతో ఒకసారి ఆయన రెడ్ బుక్ ఉందంటే భయపడిపోవటానికి ఎడవుడు లేడు. మీరు అనొచ్చేమో కొంతమంది మీ వాళ్ళు, పార్టీ వాళ్ళు, ఇంపార్టెంట్ వాళ్ళు కనపడకుండా పారిపోయారు, కానీ మా హక్కుల్ని ఉపయోగించుకోవడం కోసం. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. ఏదున్న రాజ్యాంగ పరంగా ఏవైతే నిర్దిష్టమైన ఆదేశాలనో దాని ప్రకారం నడుచుకుంటాం. ఎన్నికలకు రెడీగా ఉండాలి ఫిరాయించిన ఎమ్మెల్యేలని కేటీఆర్ సవాల్ చేశారు. మీరు స్వీకరిస్తున్నారు? కేటీఆర్ సవాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. ప్రజలు కూడా అదే దశగా 39 సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి. ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 39 సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. అదే సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో తిరుగుతున్న పరిస్థితి. సో ప్రతిపక్షంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తున్నారా? మేము ప్రతిపక్షం సన్నద్ధంగా ఉండాలని కోరుకుంటే ఈ వేళ కూడా మీరు ప్రతిపక్షాన్ని నిర్వహించే పరిస్థితి లేరు. సో ప్రజలు ఇలా కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ నమ్మే పరిస్థితి లేరు. పార్లమెంట్లో వారికి ఎలక్షన్లో చెప్పినారు మీ వాళ్ళ స్థానం ఏందని, 0 స్థానం ఇచ్చి మీ స్థానం ఇదని చెప్పినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా నాయకుడు నమ్ముకున్న నాయకుడు సరైన మార్గం నడినప్పుడు ఆ వ్యక్తులు వేరే నాయకత్వం వైపు చూస్తారు. అందుకే మా వైపు వస్తూ ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కానీ ఆ తర్వాత స్పీకర్ తీసుకునేటువంటి చర్యల ఆధారంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే మీ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది. థ్యాంక్ యూ. మా చివరి ప్రశ్న, మీ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మీరు పిఎస్సి ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు, ఇది కరెక్టేనా? టెక్నికల్గా వారు ఉన్న పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికే పిఎస్సి ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి. సో టెక్నికల్గా అవన్నీ టెక్నికల్గా పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకేమైనా సమావేశాలు పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని మా ఏఐసిసి అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 60 ఏళ్ల పాటు రాజకీయాలు ఉండడం అనేది ఒక అరుదైనటువంటి విషయం. అలాంటి మహానాయకుడు వాళ్ళ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కలిసినప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇవ్వడమే కాకుండా ఇదొక చక్కటి అవకాశం, అన్ని వర్గాల వారిని కలుపుకొని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మెరుగు నాగార్జున ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.